హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఉదయకాల సమయం వాక్యం అందరికీ అర్థమైందా? ఏం అర్థమైంది? ఏం విడిచిపెట్టాలి, ఏమి నేర్చుకోవాలి, ఏమి తీసుకొని దేవుని సన్నిధికి రావాలి? ఈ రాత్రి చక్కని పాటలు పాడారు, మంచిది. ఇశ్రాయేలీయుల పరిశుద్ధమైన దేవుడు స్తుతి గానాలకు వారసుడు, అర్హుడు, అద్వితీయుడు, తేజోమయుడు, సమీపింపరాని తేజస్సులో నివసించువాడు, ఆశ్చర్యకరుడు, అనంతమైనటువంటి మేలులను మానవాళిని ప్రేమించి ఆయన ఎప్పుడు మనుషులందరి పట్ల తన కృపను ప్రకటించుకున్నాడు. ఆమేన్. మరి మనము ప్రకటించుకునే వారముగా ఉన్నామా? దేవునికి హృదయాన్ని ఇచ్చేవారుగా ఉన్నామా? ఈ రాత్రి ప్రియ దేవుని సంగమా, దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. ఇది వాస్తవం. నువ్వు దేవుడిని ప్రేమించకపోయినా, నువ్వు దేవుడిని స్తుతించకపోయినా, బైబిల్లో రాయబడిన మాట, భూమండలమున మనుష్యులందరిపైన సూర్యుడు ఎలాగైతే ఉదయిస్తున్నాడో సంఘాలను, సంఘేతరులను అనగా దేవుణ్ణి ఎరిగిన వారిని, ఎరగని వారిని సమానంగా ప్రేమించే దేవుడు ప్రపంచములో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మై సేవియర్, మై కింగ్, మై సాల్వేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన ఒక్కడే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన్ని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. తప్పట్లు కొట్టి అందరినీ ఆహ్వానించుకున్నాం, పెద్దల్ని ఆహ్వానించాం. నీ ప్రభువును ఆహ్వానించు ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సంతోషంగా ఉంటే నేను ఒక్క గంటకి తక్కువగానే చెప్తాను. నాకు ఇచ్చిన సమయాన్ని నేను గుర్తెరుగుతా ఉన్నాను. ప్రియులారా, దేవుడిచ్చిన ఈ సమయంలో ఈ రాత్రికి నేను ప్రార్థన చేయగా 3 వాగ్దానాలు. ఉదయకాల సమయంలో దేవుడు చెప్పిన మాట, దేవుని దగ్గరికి ఎలా రావాలి, దేవుని దగ్గర ఏమి మనము అడగాలి, ఏ ఉపవాసమో దేవునికి ఇష్టమైంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చేసిన ఈ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను వాక్యంలోనికి వెళుతూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశుద్ధ గ్రంథము 145వ కీర్తన 145వ కీర్తన 14వ వచనాన్ని చదువుతాం. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తు వాడు. తలలు వంచి ఏ విషయంలో? ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు చెప్పుచున్న మాట, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను క్రీస్తులో మరలా నిలబెట్టడానికి ఈ రాత్రి నీ పక్షముగా ఎందరి ప్రార్థనల కన్నా ప్రాణమిచ్చిన దేవుడు నిన్ను లేవనెత్తడానికి సమర్థుడు. సంఘాన్ని ప్రతి సంవత్సరము సభలు పెట్టి మీరిస్తున్న ప్రోత్సాహంతో, మీరు చేస్తున్న ప్రార్థనలతో ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు. ఈ ప్రార్థనలన్నీ ఎందుకో తెలుసా? ప్రియ దేవుని సంగమా, ఒక రోజున మనమందరం ఏమవ్వాలి? లేవనెత్తబడాలి. సంఘం ఏమై ఉన్నది? వధువు. గుర్తుంచుకోండి, సంఘము పెండ్లి కుమార్తె అయి ఉన్నది. ఈ పెండ్లి కుమార్తె ప్రియుడు ఎప్పుడు వస్తాడా అని సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? నేను ఉదయకాలమే అడిగాను, క్వశ్చన్లు వేసినప్పుడు ఆన్సర్ రాకపోతే
నీకు బైబిల్ తెలియదని అర్థం. నేను అందుకని ఉదయకాల సమయంలో ప్రసంగంలో దేవుడు అడిగాడు, ఈ బైబిల్లో ఉన్న దేవుడు మీకు తెలుసా? ఈరోజు క్రైస్తవులను అడగవలసిన పరిస్థితి, నీ దేవుడు నీకు తెలుసా అని నేను అడగవలసి వస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, పడిపోవారిని అందరినీ ఉద్ధరించాలి అంటే దేవుడికి కొన్ని లెక్కలు ఉన్నాయి. ఏమున్నాయి? ఆ లెక్కలు తేల్చబడాలి అంటే ఈ రాత్రి నువ్వు ఆయన ఆహ్వానించుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలోనికి ముందుకు వెళదాం. లార్డ్, వి షల్ ప్రే విత్ ద నేమ్ ఆఫ్ జీసస్. సర్వ శక్తిమంతుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుత కార్యాలు ఈ రాత్రి ఈ మొగ్గళ్ళ ప్రాంతంలో ఉన్న ఈ లూథరన్ సంఘాన్ని మీరు ప్రేమించి, ఇదిగునైనా అధిపతుల వారును అధ్యక్షుల వారిని మీరు ఆశీర్వదించి, సంఘములో నీ బిడ్డలు ఎందరికి నీ సువార్తను వారు క్రమము తప్పకుండా అందిస్తూ ఉండగా ఈ రాత్రి మరలా దూర ప్రాంతముల నుంచి మమ్మల్ని కూడా ఇక్కడికి నడిపించారు. అయితే మనుష్యులలో ఏమీ లేదు, చేసేవాడువు నీవే, జరిగించు దేవుడవు నీవే, ఉన్నత కార్యాలు చేసే దేవుడవు నీవే. నీ వాక్యము మమ్మల్ని బాగు చేస్తుంది, నీ వాక్యము మమ్మల్ని బలపరుస్తుంది, ఈ వాక్యము మా జీవితాలు క్రీస్తు వైపుకు మరలుకొనేటట్లుగా చేస్తుందని విశ్వసించి ప్రార్థిస్తున్నాము. వినుచున్న బిడ్డలందరినీ ఆయన మీరు బ్లెస్ చేయండి. వినుచున్న బిడ్డలకు మారు మనస్సునివ్వండి. వినుచున్న బిడ్డలకు నీ కృపతో దర్శింప చేయమని, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు మనందరికీ ఇచ్చుచున్న వాగ్దానము, యెహోవా పడిపోవు వారిని ఉద్ధరించే దేవుడు. లేవనెత్తటం వేరు, ఉద్ధరించటం వేరు. ఎక్కడ పడిపోతున్నాము? మనుష్యుడు క్రైస్తవ యాత్రలో, విశ్వాస యాత్రలో ఎక్కడ పడిపోతాడో తెలుసా? నాశనానికి ముందు ఏం పని చేస్తుంది? గర్వం. ఒక పాట పాడటం వస్తే నాకులా ఎవరు, ఒక ప్రార్థన చేయటం వస్తే నాకులాగా ఇంకెవరు చెయ్యలేరు. బైబిల్లో ఒక మాట ఉంది, ఎన్ని తెలిసినా తనను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు గుర్తిస్తాడు. తప్పులు కొట్టి దేవుడిని గణపరచు. ఉద్ధరించడం అంటే ఏంటో తెలుసా? ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోతున్నావు. విశ్వాస యాత్రలో దేవుణ్ణి గణపరచలేనటువంటి హీన స్థితి కనబడతా ఉంది. నేటి సంఘాలకు కొన్ని బలహీనతలు కనబడుతున్నాయి. ఈ బలహీనతలు ఏమిటనంటే, నా ప్రియులారా, కొంతమంది బిరుదులు ఇస్తారు. ఆ పాస్టర్ గారు ఎంత బాగా చెప్పారా, పాస్టర్ గారు బాగా చెప్తే నువ్వేం నేర్చుకున్నావు? పాస్టర్ గారు మంచోళ్ళు కాదు, వాక్యం ఒక్కటే మంచిది. బైబిల్ అంది, నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు. ఎందుకో చెప్పనా? కోపం వస్తే ఇదే వాక్యంతో మిమ్మల్ని తిట్టొచ్చు, ఇదే వాక్యంతో ఏడిపించవచ్చు, ఇదే వాక్యంతో నవ్వించవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? పడిపోయిన వారిని వెతుకుతున్నాడు. పడిపోయిన వారిని వెతుకుతున్నాడు. పడవేయబడిన వాడు ఒకడున్నాడో, ఆ పడవేయబడిన వాడు దేవునిలో ఉన్న వారిని ఏం చేస్తున్నాడో పడదోస్తా ఉన్నాడు. ఏమిచ్చి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నా ప్రియులారా, ప్రార్థన చెయ్యకుండా నిన్ను చేస్తాడు. సాతానికి ముగ్గురితో ఇబ్బంది ఉండదు. ఎవరో తెలుసా? బైబిల్ తెలియకుండా మందిరానికి వచ్చే పోయే వాళ్ళతో వాడికి ఏం పని ఉండదు. ఏమంట? బైబిల్ తెలియకుండా నువ్వు క్రమం తప్పకుండా ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతే నీతో పెద్ద ఇబ్బంది ఏం లేదు అంటారు కదా. నలుగురితో కలిసిపోతున్నాడు, మనకేం పర్వాలేదు, మనోడే. రెండవది ప్రియులారా, వాక్యాన్ని తెలిసి కూడా
వాక్యాన్ని తెలిసి కూడా దేవుణ్ణి అలక్ష్యం చేసేవాడిని కూడా పట్టించుకోవడం. ఎందుకని? ఆడికి వాక్యం తెలుసు, అయినా నా రూట్లో ఉన్నాడు. ఏ రూట్లో? సాతాను యొక్క మార్గములో. మూడవ గుంపు నా ప్రియులారా, ఈ మూడవ తరం ఏంటంటే ఎంతసేపు నా మాటే పైన ఉండాలి, నేను తప్ప నేను చెప్పిందే జరగాలి, నా మాట మీరితే మాత్రం ఒప్పుకోను. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి ఉపవసించటానికి ఈ 3 దినాలలో నేను ఉదయకాలం దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. ఏమి విడిచిపెడతావు ఈ రాత్రి? ఈ రాత్రి మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి ఏమి ప్రార్థన చేసి వచ్చారు? ప్రభు, నేను ఇది విడిచిపెట్టాలి, నేను ఈ స్థితిలో పడిపోయాను, నా ఆలోచనలు బట్టి పడిపోయాను, నీకన్నా నా జ్ఞానాన్ని ఉపయోగించి పడిపోయాను. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, దేవుని సంగమా, పడిపోయిన వారిని మనుషులు విడిచిపెట్టవచ్చునేమో, రోగగ్రస్తుల్ని మనిషి విడిచిపెట్టవచ్చునేమో, కానీ ప్రాణం పెట్టిన నిన్ను, ప్రాణం పెట్టి కొనుక్కున్న నిన్ను పడిపోతే నేను ఊరుకోను. బైబిల్ ఏమన్నా తెలుసా? నీతిమంతులు 7 మార్లు పడిపోయినా ఏం చేస్తారు? బ్యాకప్. మన ఫోన్కి కూడా ఉంది కదా, బ్యాకప్ కొడతాం కదా. విశ్వాస జీవితంలో బ్యాకప్ కొట్టి రాత్రి హల్లెలూయా, హల్లెలూయా. ఆ బ్యాకప్ కొట్టడం ఏంటో తెలుసా? మొదటి ప్రేమ నువ్వు మర్చిపోయావు. ఈ రాత్రి గుర్తుంచుకో ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి పడిపోయిన, చెదరిపోయిన, విశ్వాస విషయంలో సన్నగిల్లిపోయిన వారితో ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, దేవుని సంగమా, నేను ఉద్ధరించు దేవుడను, యాకోబు దేవుడు ఉద్ధరించువాడు, రోషము కలిగిన దేవుడు, నీ పక్షముగా అద్భుత కార్యాలు చేయడానికి ఆయన అంటున్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను. పడిపోయిన నువ్వు చెయ్యవటానికి సిద్ధంగా ఉన్నావు అని దేవుడు అడుగుతున్నాడు. బెతెస్దా ఒక కోనేరు ఉంది కదా, ఒక వ్యక్తికి చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ. ఎన్ని? 38 years, 38 ఏండ్ల నుండి అక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ఆడికి ఏం వసతి లేదు అక్కడ, దిగలేని స్థితి. టయానికి కూడందింది, టయానికి అన్ని వచ్చేవి, దేవదూత కదిలించే సమయానికి మాత్రం దిగలేకపోయాడు. ఈ రోజున వాక్యము దొరుకుతూ ఉండగా, వాక్యము దొరుకుతూ ఉండగా, వాక్యము నీ పక్షముగా నిలిచి ఉండగా, ఈ రాత్రి జీవం కలిగిన దేవుడు అంటున్నాడు, నన్ను వెతుకు వారిని నేను గుర్తిస్తాను, నా మాటకు లోబడు వారిని నేను ప్రేమించే దేవుడను. నువ్వే స్థితిలో పడిపోయావో పక్కోళ్ళని అడగొద్దు. నీకు తెలుసు నువ్వు ఎక్కడ పడిపోయావో. అందాన్ని చూసి పడిపోయావా? బంగారాన్ని చూసి పడిపోయావా? వస్త్రాలను చూసి పడిపోయావా? నా ప్రియులారా, కొందరు మహా వ్యక్తులు ఉంటారు పడిపోయేవారు. బైబిల్లో రాయబడింది ఎక్కడ తెలుసా? ఇర్మీయా గ్రంథంలో అంటాడు, ప్రతి వాడును తన పొరుగు వాని భార్యను చూచి ఏం చేస్తున్నాడంట? సకిలిస్తున్నాడు, వెకిలిస్తున్నాడు. పడిపోవడానికి నా ప్రియులారా చాలా కారణాలు చూపిస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, లేవనెత్తడానికి ఒకటే మాట చెప్తున్నాడు, నా దగ్గరికి రా, నేను నిన్ను లేవనెత్తే దేవుడను. ఏ జీవితంలో నుంచి పడిపోయావో, ఏ వాక్యాన్ని విడిచిపెట్టేశావో, ఏ ఉపవాసాన్ని మర్చిపోయావో, ఏ వేకువజాము ప్రార్థన విడిచిపెట్టావో, ఏ అంగలార్పును ఆర్భాటాన్ని విడిచిపెట్టేశావో, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నువ్వు బ్యాకప్ లోనికి రా. తప్పిపోయిన కుమారుడు తిరిగి తన బ్యాకప్ ఆలోచనలన్నీ చేసుకున్నాడు. ఏంటో తెలుసా? నా తండ్రి ఇంట ఏముందంట? ఆహారము సమృద్ధిగా ఉంది. ఆహారము సమృద్ధి. ఈ సమృద్ధి కలిగిన ఆహారము, నీకు ధైర్యాన్ని ఇచ్చే ఆహారము ఈ రాత్రి దేవుడు నీకు వడ్డించడానికి ఇందరి సేవకుల్ని ఇక్కడ కూర్చొని పెట్టాడు. దేవుడు వడ్డిస్తే ఎలా ఉంటుందో తెలుసా? గంపలు గంపలు మిగలటమే. తప్పలు కొట్టి దేవుడిని కనపరచు. దేవుడు ఆశీర్వదిస్తే గంపల గంపలు ఆశీర్వాదం ఎలాగేస్తుందో తెలుసా? యేసుప్రభు ఆ మిగిలిపోవడానికి కారణం ఏంటి?
ఒక చిన్న బిడ్డల ఆ రోజున్న విశ్వాసం పెద్దలలో లేదు. వేల కొలది వెంబడించారు. ఎవరి దగ్గర ఏముంటాయి ప్రభు అంటే, ఎవరు లేచారు ఆ రోజు? ప్రార్థన వీరులు లెగల, పాటలు పాడిన వాళ్ళు లెగల, సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు లెగల, దేవునికి ప్రతిరూపంగా ఉన్నవాడు. అందుకని వాక్యం అంది ఏంటో తెలుసా? చిన్నపిల్లలను ఆటంక పరచకుడి, దేవుని రాజ్యము అలాంటి వారిది. లేచాడు, అయ్యా 2 చిన్న చేపలు 5 రొట్టెలు. ఎంతమందికి పంచాడు? ఎంతమందికి? అందులో మనం ఉన్నామా? మనం ఉంటామా? దేవుడు కూడా ఒకరోజు పంచబోతున్నాడు. 2 చేపలు ఏంటో తెలుసా? ఉదయం చెప్పాను, కొత్త నిబంధన పాత నిబంధన ఆహారాన్ని నీకు సిద్ధపరిచి మనందరినీ బలపరిచి ఆ రోజు 5 రొట్టెలు విరిస్తే ఈ రోజు 66 పుస్తకాలు విరిచి వడ్డిస్తున్నాడు దేవుడు నీకు. హల్లెలూయా! ఇది బ్రతికించే ఆహారం, పడిపోయిన వారికి బలమిచ్చే ఆహారం, తప్పిపోయిన వారిని క్షమించే ఆహారం, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలిగించే మాట. అందుకని అంటాడు, యెహోవానగు నేను సెలవివ్వగా, సర్వలోకాధిపతినైన నేను సెలవివ్వగా నా మాటను తిప్పగలిగిన వాడు ఎవడునో లేడు. యెహోవా ఒక్కసారి నీ పైన చెయ్యి చాచి ఉంచగా దాన్ని తిప్పగలిగే అధికారము ఎవరికి లేదు. ఈ రాత్రి ప్రియ దేవుని సంగమా, మనందరినీ ప్రేమించి చెప్పుచున్న మాట, 2వ మాట ఏంటి? 15వ వచనం, సర్వ జీవుల కన్నులు ఎవరి వైపు? ఇంకా తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చెదవు. అందుకని బైబిల్లో రాయబడి ఉంటది, నీవు అటు ఇటు చూడక, అటు ఇటు చూడొద్దు. చాలా మంది సంఘాలను చూస్తారు, ఆ సంఘం చాలా పెద్దదే. మనం సంఘానికి వెళ్ళాము, అక్కడ ఎంత బాగుందో తెలుసా? రాబుద్ది అవ్వలేదు అక్కడి నుంచి. నేను అంటాను ప్రియులారా, సంఘాలలో గొప్ప ఏమీ లేదు, గొప్ప నీ హృదయంలో ఉండాలి. ఎందుకని? ఎవని హృదయంలో వాక్యం ఉంటుందో, ఎవరు క్రీస్తు స్వరూపాన్ని ధరించుకుంటారో, ఎవరైతే ఉపవాసం అనే దత్తిని ధరించుకుంటారో, ఉపవాసం చేస్తే వాటర్ కూడా తీసుకోకూడదని చదివాం కదా మొదట. ఈ రాత్రి ప్రియ దేవుని సంగమా, ఆయన అంటున్నాడు, సర్వజీవుల కన్నులు. యేసు ప్రభు గారు కూడా అదే చేశారు కదా. ఆ 2 చేపలు 5 రొట్టెలు పట్టుకొని ఎటు చూశారు? ఆకాశం వైపు కన్నులెత్తి, ఆకాశం వైపు కన్నులెత్తి. ఆ అనుభవం ఎప్పుడు వస్తుందో తెలుసా? వాక్యాన్ని చదువుతూ ఉంటే, వాక్యాన్ని జీవాహారంగా పుచ్చుకుంటూ ఉంటే, నాకు ఈ భూ సంబంధమైన ఇవేవి కాదు, నాకన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? నా దేవుడు పైన ఉన్నాడో, ఆయన వాక్యంలో రాస్తాడు కదా, పైనున్న వాటి మీదనే మీ మనస్సును ఉంచుకోండి. ఈ భూ సంబంధమైన వాటి కొరకు మీరు ప్రాకులాడవలసిన అవసరం లేదు. వాక్యంలో సూటిగా దేవుడు పలికిన మాట, ముందుగా ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతికితే ఈ భూ సంబంధంలో నీకేం కావాలో నువ్వు అడుక్కోవలసిన. ఈరోజు చాలా మంది చేసే ప్రార్థన ఏంటో తెలుసా? అడుక్కోవటమే. ఈ మాట అన్నానని బాధపడకండి. ఏంటో తెలుసా? ప్రభు మా బిడ్డలను దీవించు, మా భర్తను మార్చు, మా సంఘాన్ని ఆశీర్వదించు, మా సేవకుడిని ఆశీర్వదించు. అడుక్కోవద్దు. పర సంబంధమైన అడుగు, భూ సంబంధమైనవి నీకు అనుగ్రహించబడతాడు. నీ ప్రార్థన, అందుకని అంటాడు, జ్ఞానము కలిగి చేసే ప్రార్థన, నిరీక్షణ కలిగి చేసే ప్రార్థన. పేదరాలు తనకు కలిగిన 2 కాసులు వెయ్యగా ఎవరు చూశారు? ఏమీ లేని స్థితిలో నువ్వు గంటలు రోధించలేదు నేను అనుకోకు. పనికిరాని మాటలు 1,00,000 పలికి అక్కడికి వచ్చిన మాటలు అందులో పలకకపోతే ప్రార్థనలో ఆ ప్రార్థన అంగీకారముగా ఉండదు. నీ ప్రార్థనలో ఎప్పుడు నువ్వు పాపివి, నా దోషాలు నాకు అడ్డుగా వచ్చాయి, ఈ పాపాల వలనే, నా అతిక్రమ దోషముల వలనే నేను పలుమార్లు పడిపోతున్నానయ్యా,
పడిపోయిన వారితో ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, సడలిన చేతులకు నేను బలమిస్తాను, కృంగిపోయిన మోకాళ్లకు బలమిస్తాను, తత్తరిల్లు హృదయాలను ధైర్యపరుస్తాను. జయశీలుడైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి ఆ దేవుణ్ణి కలిగి ఈరోజు నీ కన్నులు వాక్యాన్ని చూడగలిగితే నీ మనసు ఆయన తట్టు చూచేటట్లు చేస్తుంది. తప్పలు కొట్టి దేవుణ్ణి ఘనపరుద్దాం. ఇప్పటి వరకు ఏవేవో చూసావేమో, ఇప్పటి వరకు సమయం ఎక్కడో గడిచిపోయిందేమో. ఈ రోజున చాలా సమయం ఎందులో పోతుంది? మొబైల్ చూడటంలో టైం వెళ్ళిపోతుంది. పనికిరాని మాటలు మాట్లాడటంలో సమయము వెళ్ళిపోతుంది. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నాకు తెలిసి ఒక స్నేహితుడు ఉండేవారు. నేను అక్కడికి ఒకసారి బైబిల్ ఇచ్చాను. వైజాగ్ కోట వీధిలో ముస్లిం అబ్బాయి బైబిల్ ఇస్తే ఆడు ఎలా వినియోగించుకున్నాడంటే, నిద్ర రావాలంటే బైబిల్ చదివేవాడు. దేని రావటానికి? నిద్ర రావటానికి బైబిల్ చదివేవాడు. నాకు చెప్పాడు, రే బైబిల్ ఒక అధ్యాయం చదివేసరికి నిద్ర వచ్చేస్తుంది, నువ్వు చదివేటప్పుడు నాకు ఒకసారి ఫోన్ చేయన్నాను. నేను ఇప్పుడు బైబిల్ తీసుకుని వెళ్తున్నాను అన్నాడు. నేను నా ప్రార్థన గదిలో మోకరించాను. ఆ వాక్యాన్ని నాడి హృదయంలోకి వెళ్లకుండా ఏ ఆత్మ అక్కడ పని చేస్తుందో యేసు నామములో ఆ ఆత్మ బంధించబడునుగాక అని ప్రార్థన చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు కీర్తనలు మొదటి అధ్యాయం ప్రారంభించాడు. మూసేద్దాం అంట 150 కీర్తనలు చదివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, చదువుతుండగా దావీదుని గురించి, ఆయన చేసిన ప్రార్థనల గురించి తెలుసుకుని ఆయన అన్నాడు, మహమ్మద్ భాయ్ ఆయన పేరు, ఆయన అన్నాడు, హౌ టు ప్రే, ప్రార్థన ఎలా చేయాలి? నేను నమాజ్ ఎన్నిసార్లు చేస్తాను, నమాజ్ సమయంలో తండ్రి నాకు ప్రార్థన రాదు, ఇదిగో నాకు వచ్చిన ఈ మాటలు ఇవే, నేను పాపిని, నాకు కనిపించు. ఏమని అడిగాడు? నేను పాపిని, నా యవ్వనేచ్ఛలతో పడిపోయాను, నా లోకాశలతో పడిపోయాను, నా చెడు కార్యాల వల్ల నా వారందరూ విడిచిపెట్టారు, కానీ నా స్నేహితుడు నీ గ్రంథంలో సత్యం ఉందని చెప్పారు, నేను చదివాను, నన్ను క్షమిస్తావా? దావీదుని క్షమించినట్లుగా, దావీదును లేవనెత్తినట్లుగా తిరిగి నన్ను లేవనెత్తుతావా? నా ప్రియులారా, ఆ వాక్యాన్ని చదివి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ తెల్లవారుజాముని ఒక దర్శనం చూశాడు. ఆకాశం తెరబడి రెక్కలు విప్పుకుంటూ ఆయన తల వెనకాల ఒక దేవదూత, ఆయన కాళ్ళ ముందు ఒక దేవదూత. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి, సింహాసనం మీద ఎవరో కూర్చుండటం చూశాడంట. చూచి గట్టిగా కేకేసి అన్య భాషలు మాట్లాడటం మొదలెట్టాడు. మాట్లాడితే నా ప్రియులారా, అయిన వారందరూ చాలామంది అనుకు వీడికేదో అయ్యింది, వీడి ఫ్రెండ్ ఎవడో ఉన్నాడు, ఆడికి ప్రార్థన చేస్తున్నాడు, ఆడికి ఫోన్ చేసి అప్పచెప్పాలని చెప్పి ఫోన్ చేశారు. ఇటు పిచ్చి కేకలేస్తా ఉన్నాడు పొద్దున్న నుంచి. నేను ఫోన్ స్పీకర్ ఆన్ చేసి పెట్టండి, పెడితే పిచ్చి కేకలు కాదు, పరలోక భాషలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, అతను రక్షించబడి అతని ఇంటి వారందరినీ రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అన్యులకి బాగా పనిచేస్తుంది వాక్యం. మనకి ఎలా ఉంది చెప్పమంటారా? మీరు బాధపడినట్టు చెప్తాను, చెప్పమంటారా? సమాధుల పండుగ సున్నమేస్తాంగా, సమాధుల పండుగకి సున్నమేసినట్టే సేవకులు కేకలు పెట్టి హెచ్చరించి ఆరాధనలు చేసి మిమ్మల్ని బలపరుస్తూ ఉండగా, ఈ రాత్రి ప్రియ దేవుని సంగమా, నీ కన్నులు జీవము కలిగిన దేవుని వైపు చూడగలిగే అలవాట్లు నేర్పండి. నేను అందుకని చెప్పాను, ఈ హ్యూమన్ బాడీకి ఏది నేర్పితే అది అలవాటు అవుతుంది. ఈ సమయానికి బైబిల్ చదవాలంటే చదువు. ఒక నపుంసకుడు అడుగుతాడు కదా, అవిగో నీళ్లు, ఇదిగో సమయం, నాకు బాప్తిసం ఇవ్వడానికి నీకు అభ్యంతరం ఏంటి? ఈ రాత్రి ప్రియ దేవుని సంగమా, నీవు కనులెత్తి చూడగలిగే అనుభవం నీకుంటే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు. దానికి దేవుడిచ్చిన ఉత్తరం ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొని చుండగా
ప్రార్థించుచుండగా, ఆరాధన చేస్తూ ఉండగా, వాక్యాన్ని చదువుతూ ఉండగా, ఉపవాసం ఉండి కనిపెట్టుచు ఉండగా మేడగది అనుభవం. పెంతెకోస్తు పండుగ దినాన్ని ఎలా దర్శించాడో నీ ఇంటిలో నిన్ను దర్శించే దేవుడు, నీ ప్రార్థన ఆలకించేవాడు. ఆయన అంటాడు కదా, ఈ స్థలమందు జరుగు ప్రార్థన మీద ఏముందంట? ఆయన కను దృష్టి. యెహోవా కన్నులు ఎక్కడ తిరుగుతున్నాయి? పరలోకంలో తిరగలేదు. యెహోవా కన్నులు ఎవరిని వెతుకుతున్నాయంట? భూమి మీద సంచారం చేస్తా ఉన్నాయంట. ఎవరు పడిపోయారో వారిని వెతకటానికి, ఎవరు చెదరిపోయారో వారిని వెతకటానికి. ఈరోజు దేవుడు ఎవరిని రక్షిస్తున్నాడు తెలుసా? తాగుబోతులను పట్టుకుంటున్నాడు, తిరుగుబోతులను పట్టుకుంటున్నాడు, నరహంతకులను పట్టుకుంటున్నాడు. పట్టుకుని ఏం చేస్తున్నాడో తెలుసా? సిలువ ఎత్తుకోమంటున్నాడు. ఈ సిలువ లోకాన్ని ప్రేమించావు, నన్ను ప్రేమించి చూడు ఎలా ఉండబోతుందో. లోకములో బ్రతికావు, అదే బ్రతకనుకున్నావు. వాక్యం చెప్తుంది, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల ఈ సిలువనెత్తుకొని. మన వాళ్ళకి చాలా భయం, మెడలో సిలువ వేసుకోవాలంటే. నన్ను చాలామంది క్వశ్చన్లు వేశారు ఫోన్లో, అయ్యగారు మెడలో సిలువ వేసుకోవచ్చా? బైబిలే చెప్పింది, సిలువ ఎత్తుకుని ప్రయాణం చేసుకునే బంగారం బిళ్ళలో ఏమీ లేదు. వాక్యమే సిలువ. ఈ వాక్యము మరుగై ఉన్నది ప్రతీదీ నీ ముందుకు తెచ్చి పెడుతుంది. నీ జీవిత చరిత్రను ఎప్పుడు సరిచేసేది. ఈ రాత్రికాల సమయంలో ఆయన అంటున్నాడు, ప్రియులారా, సర్వ జీవులు కన్నులు నా వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నేను వారికి ఆహారం ఇచ్చేదను. ఈ ఆహారము భూ సంబంధమైనది కానే కాదు. ఈ ఆకారం భుజించిన వాడు ఎక్కడికి వెళ్తాడో తెలుసా? ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఎక్కడికి? నువ్వు ప్రతిరోజు చేసే ప్రార్థన నీ ఇంటికి నువ్వు ఒక కిటికీ పెట్టి కడతా ఉంటావు. ఈ ఆహారం తిన్నవాడు నీకు దాచబడిన స్థలములోనికి నువ్వు వెళతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కొరకు ఉద్దేశించిన సంగతులు, బైబిల్లో రాయబడిన మాట, నీ కొరకు ఉద్దేశించిన సంగతులు హానికరమైనవి కాదని అంటున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని కళల్లో మొదటి కళ ఏంటో తెలుసా? దేవుడికి ఒక కళ ఉంది, మనం కాదు కళలుగా అంటాం. మన కళలన్నీ అశాశ్వతమైనవి. దేవుని కళ ఏంటో తెలుసా? భూమి మీద ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తుందా? నిద్ర వచ్చిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి అంటే ఎవరికి రాలేదు. దేవునికి స్తోత్రం. తప్పలు కొట్టి దేవుని గణపరుద్దాం. మీరు సంతోషంగా ఉంటే నేను వేవేగంగా సమయాన్ని గమనిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ రాత్రి దేవుడు నీకు నాకు చెప్పుచున్న మాట, నిన్ను నన్ను పిలుచుచున్న మాట, ఆయన ఇచ్చిన ఆహారము. నా ప్రియులారా, ఈ రోజున ఒక గంట గట్టిగా కూర్చోవాలంటే, 2 గంటలు కూర్చోవాలంటే ఆసనాలు మారినట్టుగా నడాలు మారుతూ ఉంటాయి, అటు ఇటు అటు ఇటు. మాతో రండి, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చూపిస్తాం. దేవునికి స్తోత్రం. రెప్ప కూడా పడదు. ఎందుకో తెలుసా? స్తుతి ఆరాధన, దేవుని వాక్యము. అనేక వారు స్వస్థపరచబడతా ఉంటారు, అనేకులు దేవుని కార్యాలను చూస్తూ ఉంటారు, అనేకులు వారి బిడ్డల కొరకు ఏడుస్తూ ఉంటారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, నా ప్రియులారా, టైం ప్రకారం వాక్యాన్ని వింటున్నావు, మంచిదే. కొన్ని చోట్ల సమయానికి ముగిస్తారు, సమయానికి ప్రారంభిస్తారు. కానీ దేవుడు వచ్చే సమయము గ్రహించగలిగే, ఆ బోర వినగలిగే చెవులు ఉండాలి. అందుకని ప్రకటన గ్రంథంలో ఎక్కువ సార్లు ఆ మాట ఉంటుంది, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలిగిన వాడు వినుగాక. ఈ రాత్రి ప్రియ దేవుని సంగమా, కనులు పైకెత్తగలిగే అనుభవం, చెవులు దేవుని స్వరాన్ని వినగలిగే అనుభవం, మోకాళ్ళు అనుదినము దేవుని ఎదుట. రోమా పత్రికల్లో అనేక మార్లు పత్రిక పాఠాల్లో పౌలు గారు ఒక మాటను రాస్తాడు, యేసు నామములో ప్రతి మోకాలు వంగవలసిందే, ప్రతి నోరు ఆయనే జీవము గల దేవుడని మొరక్కవలసిందే. ఈ రాత్రి ప్రియ దేవుని సంగమా,
ఆయన చెప్పుచున్న ఉన్నతమైన మాట, నీ కొరకు దాచి ఉంచిన ఆహారం ఒకటి ఉంది. ఆహారం ఏంటో తెలుసా? నేనిచ్చు ఈ ఆహారం తినువాడు ఆకలి కొనడు, నేనిచ్చి నీళ్లు తాగువాడు దప్పిక కొనడు. ఈ వాక్యము నీకు అనుదినము ఎలా అయిపోవాలంట? నీ చేతులకు బాసికము వలె, బాసికం వలె కట్టుకోండి, కంఠాభూషణం వలె ఉండాలి, నడికట్టు వలె ఉండాలి నీ చేతికి. నా ప్రియులారా, ఇంకా బాగా చెప్పాలంటే అణువణువు వాక్యముతో నిండిపోయి పరిశుద్ధాత్మతో మమేకమై ఉండాలి. హల్లెలూయా! మమేకమై ఉండి దేవునితో. ప్రియ సహోదరులారా, ఇంకా కిందకు వెళితే ఆయన అంటాడు, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. నువ్వు ఏ అంశాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకు ఓపెన్ ద హ్యాండ్, దేవుని గుప్పిలు విప్పబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు చాటేశాడంట. దేవుడు కొన్నిసార్లు చాటేశాడు. కారణం ఏంటి? నీ పడిపోతున్న పలుమార్లు ఆయన గుప్పిలు ఇప్పే సమయానికి నువ్వు ఆమెను వెళ్ళిపోయావు. కనిపెట్టమంటాడు. ఏలియా అంటాడు, పరిగెత్తు, కనిపెట్టి అక్కడ ఉండు, నేను మాట్లాడే వరకు. ఏం చేశాడు? ఒక రొట్టె, ఒక నీళ్ళ బుడ్డి తీసుకొని పరిగెత్తాడు. ఎన్ని రోజులు పరిగెత్తాడు? బైబిల్లో రాయబడిన మాట 40 రోజులు పరిగెత్తాడు మహానుభావుడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి పడిపోతున్నావని నీవు అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను శక్తిమంతుడిగా చేయగలిగిన దేవుడను. నీ ప్రార్థన ఆయనకి అంగీకారంగా ఉంటే, నీ మనసు ఆయనకి ఇష్టమైంది కా నువ్వు మలుచుకుంటే, ఈ వాక్యం అనే పాల ద్వారా నువ్వు కడగబడి మాయ మనసును విడిచిపెట్టి మారు మనసులోనికి వచ్చి, నేను పాపిని అని ఆ 12 ఏండ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ భయపడుతూ చెంగును మాత్రం తాకింది, పట్టుకోలా. ఎందుకు తెలుసా? యథార్థంగా ఏడుస్తూ అడిగింది దేవుణ్ణి. చెంగు మాత్రమే తగిలిందంట. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, యేసు ప్రభు గారు అడిగిన మాట, ప్రభావము నాలో నుండి బయలుకి వెళ్ళెను. ఈ రాత్రి నీవు విశ్వాసం కలిగి ప్రార్థిస్తూ ఉంటే, ఈ రాత్రి నువ్వు ఈ మందిరంలో కూర్చున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రభావం నీ మీదకి రావటానికి ఇష్టపడుతూ ఉంది. దేవుని ప్రభావము నిన్ను తాకడానికి ఇష్టపడుతూ ఉంది. నీ కొరకు ఆయన గుప్పిలిని విప్పాలని ఎదురు చూస్తున్న సమయం. ఆయన గుప్పిలు విప్పితే నీ కోరికలన్నీ తీరిపోతున్నాయి. ఈ రాత్రి ఈ యొక్క సభలో దేవుడు చెప్తున్న మాట, నీ కొరకు మూయబడిన ప్రతి ద్వారము తెరవబడుతుంది. నమ్మిన వారు తప్పలు కొట్టి దేవుని కనపరచండి. దేవుడు విప్పుతున్నాడు నీ కొరకు ఈ రాత్రి. ఒకసారి ఆయన ఆకాశాన్ని విప్పాడు నోవాహు దినాల్లో. రెండవసారి విప్పటాలు ఏముండవు. శాటట్టుకుని వస్తాడు ఆయన, సెరుగుతాడు. సెరుగుతున్నప్పుడు పొట్టంతా ఒక పక్కకు వస్తుంది, గింజలన్నీ శాటలో ఉండిపోతాయి. నా ప్రియులారా, ఈ శాటలో ఉండిపోయిన ఆయన మంచాడు అని అనుకోకండి. అన్నీని దేవుడి చేతిలో ఏముంది? జల్లెడ. ఈ జల్లెడ ఏ జల్లెడ తెలుసా? ఆత్మల జల్లెడ. ఈ జల్లెడని ఎక్కడ పెడతాడు తెలుసా? మనం నరకమంటాంగా, అగ్ని ఆరదు పురుగు చావదని చెప్తున్నాంగా, అక్కడ దాని మీద పెట్టి జల్లెడ దేవదూతలు చుట్టూ చేరి జల్లిని పట్టుకుంటారో సంగీతం వినబడుతుంది. అప్పుడు పాడతారు, ఏమని తెలుసా? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని పాడుతూ ఉంటే దేవదూతలు జల్లెడు జారిస్తా ఉంటే అప్పుడు అంటారు, ప్రభా నీ పేరుని మేము అద్భుతాలు చేయలేదా? జారుతావు. ప్రభా నీ పేరున నేను అందరికీ అప్పిచ్చాను కదా, లేకపోతే అందరికీ సహాయం చేశాను కదా, జారిపోతావు. ఇక్కడ పడిపోతే లేస్తావేమో, ఇక్కడ పడిపోతే లేపుతానంటున్నాడు. అక్కడ జల్లెడులో నుంచి పడిపోతే
అటువైపు కూడా దేవుడి కనుదృష్టి రాదంట అసలు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఈ భూమి మీద పడిపోతున్న నిన్ను పలుమార్లు ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి సంవత్సరము వాక్యమనే అగ్ని చేత దండించి హెచ్చరించి సరి చేస్తుండగా నీవు నిలబడు. క్రీస్తులో ధైర్యముగా ప్రార్థించే వ్యక్తిగా నీ ఉండు. ఆ నిరీక్షణ నీ జీవితంలో ఉంటే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను గుప్పిలి విప్పే దేవుడను, గుప్పిలి విప్పే దేవుడను. చాలా మంది ఏదన్నా మన చేతిలో ఇవ్వగలిగే స్థితి ఉండగా కూడా ఏం చేస్తాము? విప్పము. కానీ దేవుడు యథార్థంగా ప్రార్థన చేస్తే కుమిలిపోయిన నీ జీవితాన్ని చూచిన దేవుడు ఈ రాత్రి అంటున్నాడు, నేను గుప్పిలు విప్పుతాను, నేను నీ కొరకు గుప్పిలు విప్పుతాను. అయితే గుప్పిలు విప్పాలి అంటే నువ్వేం చెయ్యాలి? గుప్పిలు విప్పాలి అంటే నువ్వేం చెయ్యాలి? సిద్ధపాటుగా వచ్చావా? నిరీక్షణగా వచ్చావా? యథార్థతను తీసుకొని వచ్చావా? ఈ రాత్రి నెహెమీయా గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది ప్రియమైనటువంటి సోదరులారా. నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము మొదటి వచనము నుండి చదువుదాం. ఈ నెల 24 దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని ఏం చేశారంట? కూడి వచ్చారు. ఇదే సిచ్యువేషను నినివే పట్టణంలో కూడా కనబడుతుంది. రాజు సైతము రాజవస్త్రాలను విడిచిపెట్టుకుని ఏం కట్టుకున్నాడంట? గోనె పట్ట. మన ప్రాంతాల్లో ఎక్కువగా వినబడుతుంది. ఆ అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ పండుగ వచ్చినప్పుడు కొంతమంది వక్తలు స్పీచ్ ఇస్తారు. నేను కొన్నిసార్లు విన్నాను. అప్పుడు మనోళ్ళకి చెంబులు కట్టారని, ఆకులు కట్టారని, నడిస్తే ఊరు మైలైపోద్దని. ఈరోజు వాక్యం నడిచిన ప్రతి ఊరిలో, వాక్యం వెళ్ళిన ప్రతి వాడలో, వాక్యం వెళ్ళిన ప్రతి పల్లెలో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నా ప్రియులారా, వారిని వెలిగిస్తున్నాడు. వెలివేసిన వారితో వాక్యాన్ని వాళ్ళ చెంతకే నడిపిస్తున్నాడు. తప్పులు కొట్టి దేవుని కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన దగ్గర ఉన్న సంఘాల కన్నా అన్యుల మధ్యన పేరు ఊరు లేని సంఘాలు చాలా ఉన్నాయి. ఎందుకో తెలుసా? వాళ్ళు పేరు పెట్టుకోకర్లా, వాళ్ళు పేర్లు పెట్టుకోరు, ఒకటే పెడతారు, మందిరం అని పెట్టుకుంటారు అంతే. వాళ్ళకి ఈ వార్త ఏం చేసింది? ఎవరి ద్వారానైతే నీచులనించారో, ఇప్పటికీ వాడతారు కదా, ఆ మాలోల దేవుణ్ణి ఇంకెవ్వరూ దొరకలేదా? మా స్నేహితులు అన్నాను, మీ సువార్తలు ఒక్కడే దేవుడు, మాకు ముక్కోటి. నేను అప్పుడు చరణం ఎత్తాను, ఆడ మాట అన్నాడు నేను, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, పడదాం, ఆయన ముందరా గడగడలాడే నమస్కరించి. వాక్యం వెళ్ళిన చోట ఏం జరుగుతుందో తెలుసా? ప్రకంపన. ఆ రోజు అపోస్తులు వెళతా ఉంటే అపోస్తులకు ఇవ్వబడిన బిరుదేంటో తెలుసా? దేవుని కుమారులు వెళ్ళినప్పుడు పలకబడిన మాట ఏంటో తెలుసా? భూలోకాన్ని తలకిందులు చేసేవారు వస్తున్నారు. తప్పలు కొట్టు. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో ఏ సమస్య ఉందో, ఏ వేదన ఉందో దాన్ని తలకిందులుగా మారుస్తున్నాడు. ఏదైనా చేయగలిగిన దేవుడు, అధికారమును కలిగిన దేవుడు. ఈ రాత్రి అంటున్నాడు, నువ్వు గోనె పట్ట కట్టుకో. ఆ గోనె పట్ట ఏంటో తెలుసా? నా ప్రియులారా, యోబు శరీరము నిండా పుండ్లున్నట్టుగా నీ జీవితంలో ప్రభా ఇదిగో ఈ గోనె పట్ట నాకున్న సమస్యలో, ఈ గోనె పట్ట ఇదిగో నా జీవితంలో నన్ను వెలవేసిన, లేకపోతే నన్ను వెక్కిరించిన పరిస్థితుల్లో
ఈరోజు దేవుని దగ్గర తగ్గించుకోవడానికి గోనె పట్ట సాదృశ్యం ఏంటో తెలుసా? తగ్గించుకునేవాడు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, గోనె పట్ట పట్టుకుని తల మీద ధూళి. ఈ ధూళి ఏంటో తెలుసా? ఇక్కడే కదా అన్ని ఆలోచనలు చేస్తాం, పక్కడు కొంపేలా కూల్చేయాలని. కొంతమంది విచిత్రమైన ప్రార్థనలు చేస్తారు. నన్ను తిట్టింది ప్రభు తెల్లారు కదా, ఇంక అసలా లేవకూడదు ఇక మంచం మీద నుంచి. తెలిసి చేస్తున్నామా ప్రార్థన, తెలియక చేస్తున్నామా? అందుకనే ఈరోజు సంఘాలకి సాతాను ప్రార్థన నేర్పిస్తుంది. ఏంటని అవతల వాళ్ళు శపించు. దేవుడు ఏమన్నాడు? ఇటు కొడితే, ఎడమ చెంప మీద కొడితే. మన ఫైటింగ్లు మనకు తెలుసుగా. ఒకరంటే మనం తగ్గుతామా? వాక్యం తెలిసిన వాళ్ళమేగా. చిత్రం ఏంటో తెలుసా? ఎదిరింటమ్మా పొదిరింటమ్మా గొడవ ఆడుకుని మధ్యలోకి ఎవరిని తెస్తారో. గొడవ ఏమో మీది, గొడవ ఎవరిది? మీ కుటుంబాల మధ్యన గొడవ. బైబిల్ని తీసుకొస్తారు, దేవుణ్ణి తీసుకొస్తారు. ఇవేమి చాలనట్టు మీ కన్న గర్భాన్ని పుట్టిన పిల్లలను కూడా తీసుకొచ్చి అక్కడి నుంచో పెడతారు. ఒట్టు వేసేవాడు శాపగ్రస్తుడని బైబిల్ చెప్తా ఉంటే మళ్ళీ అంటారు బైబిల్ మీద ఒట్టే. ఇక్కడ ఒట్టేస్తే దేవుడు అక్కడ తిరగేస్తాడు, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ధూళి పోసుకో. ఈ తలలో ఎన్ని ఆలోచనలు చేశావో అవి నీ అతిక్రమాలని జ్ఞాపకం చేసుకో. నువ్వు ధూళి పోసుకొని ఏడిస్తే ఆ తల మీద తిరిగి తైలం పోసి దేవుడు అభిషేకిస్తాడు. హల్లెలూయా. అదే ఉదయకాల సమయంలో ఒక మాటను జ్ఞాపకం చేశాను. నువ్వు ప్రార్థించగా నీ గిన్నె నుండి పొర్లి నీ ధూళిని కడిగేటువంటి తైలము ప్రోక్షణగా నీ పైకి దిగి వస్తుంది. ఈ రాత్రి ప్రియ దేవుని సంగమా, దేవుడిచ్చినటువంటి ఆ తరుణాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, ప్రియులారా, ఇంకా చదువుదాం 2వ వచనము. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ఏమయ్యారంట? అన్యజనులు అంటే ఎవరు? చాలామందికి అన్యజనులు అంటే విగ్రహారాధనలు చేసేవారు అన్యజనులను లెక్కేస్తాం. ఈరోజు వాళ్ళు అన్యులుగా లేరు, మనమే ఉన్నాం. మన ఇంట్లో కొన్ని అన్యపరమైన కార్యాలు ఉన్నాయి. నీ సమయం ఎక్కడ పోతుందో, నీ ఆలోచనలు ఎక్కడికి పోతున్నాయో వాటి నుంచి నీవు ప్రత్యేకించబడటం లేదు. ప్రత్యేకించబడి ఏం చేశారంట? ప్రత్యేకించబడిన వారే నిలవబడ్డారు. ఏమని? నేను ఇక క్రీస్తు కొరకే. మేము బాప్తిసం ఇచ్చే ముందు అడుగుతాం ఒక మాట, బలవంతంగా తీసుకుంటున్నావా, బెదిరిపోయి తీసుకుంటున్నావా, లేకపోతే శ్రమ వచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా క్రీస్తు కొరకే బ్రతికి నిలబడతావా? క్రీస్తు కొరకే నిలబడతావా? కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ ఎవరికి ఇస్తున్నాము? దేవునికి ఇస్తున్నాము. హల్లెలూయా. ప్రియులారా, ఆ రాత్రి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, ప్రత్యేకించబడిన వారై నిలవబడి ఏం చేశారంట? తమ పాపములను తమతో పాటు ఎవరిని కలుపుకున్నారంట? చచ్చిపోయిన వాళ్ళ పాపాలు మనకి ఎప్పుడైనా గుర్తొస్తాయా? బైబిల్ చెప్తుంది. చాలామంది అంటారు, మా నాన్నగారు రక్షణ తీసుకోకుండా, మా మామయ్య గారు రక్షణ తీసుకోకుండా, మా బంధువులకి ఎంత చెప్పినా వినకుండా రక్షణ తీసుకోకుండానే చచ్చిపోయిన వాళ్ళతో సంబంధం లేదనుకుంటావు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? నీ పాపములను నీ పితరుల పాపములను కలిపి ప్రార్థన చెయ్యాలి. దేవుడు అడుగుతాడు ఒకరోజు, చచ్చిపోయిన వాళ్ళని ఎప్పుడన్నా గుర్తు చేసుకుని ప్రార్థన చేసావా? చాలామంది దావీదు పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేశాడు, పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ఏం ఒప్పుకొని ప్రార్థన చేశాడు? మీ ఐడియాలో ఏముందో ఒకసారి చెప్పండి. మీరు క్వశ్చన్లు అయితే ఆన్సర్ ఎందుకు చెప్పరు నాకు అర్థం కాదు.
దావీదు ఏ విషయంలో ఒప్పుకొని ప్రార్థన చేశాడు? చాలామంది నోట్లో ఉండే మాట ఏంటంటే చెప్పడానికి సిగ్గుపడతారేమో, దావీదు వ్యభిచారం చేశాడు అందుకు ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. ఇదే కదా చాలామందిలో ఉంది. దావీదు దానికన్నా ముఖ్యంగా తన భర్తను యుద్ధంలో ఉంచోబెట్టి చంపేశానని ఏడ్చాడు. దేనికోసం? నరహంతకుడిగా నేనున్నాను, నేనే అతన్ని చంపేశానని, తన పాపాన్ని, శరీరముతో చేసిన పాపన హృదయములో తలంచింది, తలలో నుంచి పుట్టిన ప్రతి చెడు తలంపు కొరకు అనుదినము అంగలార్చేవాడు. అంగలారుస్తనేవాడు, దేవా నా దోషాలను బట్టి పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. ఈరోజు నీ నోట నుండి బయలు వెళుతున్న వచనము దేవునికి కావాలి. ఏంటో తెలుసా? ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేశారుగా. ఒక వ్యక్తి తెలుసు కదా అందరికీ, మనకు బాగా అలవాటు, పరలోక ప్రార్థన ఇవి బాగా అలవాటు మనకి. శంకర ప్రార్థన. ఒక వ్యక్తి అంటాడు, దేవా నీ వైపు కనులెత్తుటకు ధైర్యము చాలట్లేదు. ఇందాక వాక్యంలో ధ్యానించావు, కనులెత్తే ధైర్యం తెచ్చుకో. దోషాలను ఒప్పుకునేవాడు తలెత్తుకునే ధైర్యాన్ని తెచ్చుకుంటాడు. పాప క్షమాపణ అడిగేవాడు ధైర్యముతో ప్రార్థిస్తాడు. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఎందుకంటే తమ పాపములను, తమ పితరుల పాపమును ఒప్పుకొనిరి వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ. లాటరీ పద్ధతులు మానండి. పొద్దుడు చెప్పానుగా, బైబిల్ మధ్య మధ్యలో తెరిచి చూసి ఆ అలవాట్లు మానండి. 4 గంటలు ప్రార్థన చదివేవారంట, వాక్యం చదివేవారంట, ధర్మశాస్త్రాన్ని. ఈరోజు నీ బైబిల్ ఎంత నలుగుతుందో నువ్వు విశ్వాసములు అంత నలగొట్టబడుతున్నావు అని అర్థం. నీ బైబిల్ నీ చేతిలో ఎంత బాగా వాడబడితే నువ్వు దేవుని దయలో ఉన్నావంటానికి సాక్ష్యం. నలిపేసేది వేరు, నలిగేది వేరు. నేను ఎక్కువగా సభల్లో చెప్తాను, ఖాళీ పేపర్ నిలబడుతుందా? నిలబడదు. అది నలిపేసి దాన్ని సరిచేసి పెట్టు, నిలబడుతుంది నీ జీవితంలో. విశ్వాసంలో శ్రమలు ఎదురవ్వాలి. చాలామంది సుఖాన్ని కోరుకుని, బైబిల్లో రాయబడిన మాట, దేవుని కంటే సుఖాన్ని ప్రేమిస్తున్నావు, సుఖాన్ని ప్రేమించుకో. కష్టపడటానికి ఇష్టపడు, ప్రార్థన చేయటానికి నిర్వచనముగా ఉండు. బైబిల్ చదవటంలో నేను దేవునికి సమయం ఇస్తున్నాను. బైబిల్ ఏంటి? జ్ఞానం. ఈ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోకుండా, 66 ఉత్తరాల్లో ప్రత్యేకపరచబడిన దేవుని మహిమను, దేవుని కార్యాలు తెలుసుకోకుండా, స్తుతించలేకుండా, ఆరాధన లేకుండా దేవునికి నీ భ్రష్టత్వమైన ఆలోచనలు చూపిస్తే అది నిన్ను క్షమించనిదిగా ఉండిపోతుంది. కానీ దేవుడు ఉదయకాల సమయంలో చదివాం కదా, వాత్సల్యుడు ఆయన. మన పాపాలను బట్టి మనం ఎప్పుడో చచ్చిపోవాలి. ఆ తరమే కానీ ఈ తరమే కానీ భూమి మీద నుండి మంచి మంచి సేవకులు లెక్క పిలుస్తున్నాడు దేవుడు రమ్మని. ప్రకటన గ్రంథం రాస్తాడు, నాదా సత్యస్వరూపి ఎందాక వారికి నీవు తీర్పు తీర్చక నీ ఉందువో. చచ్చిపోయిన ఆత్మలు మొరపెడుతున్నాయంట. అప్పుడు దేవుడు అంటాడు, ఇంకా లెక్క పూర్తి అవ్వాల్సి ఉంది. మంచి మంచి సేవకులు చచ్చిపోతే ధర్నాలు చేస్తున్నారు, మంచిదే. కానీ బైబిల్ తెలిసిన వారు ధర్నాల విషయంలో ఆలోచిస్తాం. ఎందుకు తెలుసా? మంచి వారిని దేవుడు ఏరేస్తున్నాడు భూమి మీద నుండి. మంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే బోరలు ఓదబడతాయి. పరలోకపు ద్వారం తెరవబడి పాత్రల్లో చెప్పబడినట్లుగా దూతలకు ఆజ్ఞాపించగా ప్రతిదీ నెరవేర్చబడుతున్న దినాలు. వాగ్దానము నిన్ను నన్ను ధైర్యపరుస్తున్న ఈ దినాలలో నీవు సిద్ధపరచబడితే, ఈ రాత్రి నేను త్వరగా ముగిస్తూ ఉన్నాను, నాకు ఇచ్చిన సమయాన్ని గమనిస్తూ ఉన్నాను. వేగముగా కొన్ని మాటలు చెప్తాను, ఇంకొక 5 నిమిషాలు నా ముందు సమయం ఉంది. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించే దేవుడను.
ఎప్పుడో తెలుసా? నీ పాపాలను ఒప్పుకున్న వాడిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టలేదు, త్రోసివేయలేదు. మరొక మాట ప్రియులారా, బైబిల్ పరిశుద్ధ యెహోవా ధర్మశాస్త్రాన్ని చదువుతూ వచ్చి ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము. పాస్టర్ గారికి నమస్కారం చెప్తారు కానీ దేవుడికి వందనాలు చెప్పరు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? కొంతమందికి ఇంకా మంచి అలవాటు ఉంటుంది. ఇది తప్పని నేను అనను, కానీ ఎక్కడో లోటు ఉంది, నాకు అది నచ్చదు. మా బిడ్డలందరికీ చెప్తాను, ప్రార్థన అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి పాస్టర్ గారికి ఎవరైనా చెప్తే వాళ్ళకి అచ్చింతలు పడ్డాయన్నమాట. ప్రార్థన పాస్టర్ గారు విన్నారా? ఎవరు విన్నారు ప్రార్థన? అప్పుడు వందనాలు ఎవరికి చెప్పాలి? ముందు పాస్టర్ గారికి వందనాలు చెప్పండి వద్దని నేను అన్నాను, కానీ తండ్రి నా ప్రార్థన విన్నావు, నీకు వందనాలయ్యా. ఆ తర్వాత దైవజనుడికి వందనాలు చెప్పు. ఇంకా నేర్చుకోవాలి, జ్ఞానం ఉంది ఇందులో. ఈ జ్ఞానాన్ని మనం పరిపూర్ణంగా నేర్చుకోవటం లేదు. నేర్చుకోవాలంటే చదవాలిగా. నువ్వు పిల్లవాడిగానే ఉండిపోతే దేవుడు ఎందుకు సంతోషిస్తాడు? నీ గర్భాన పుట్టిన పిల్లవాడు ఎదగకపోతే ఎంతమంది సలహాలు అడుగుతామో, ఏం చేయమంటామని. పెద్దమ్మలైన వాళ్ళు, పేదరాజు పెద్దమ్మలు లాంటి వాళ్ళు ఉంటారుగా, వాళ్ళని అడుగుతారు, ఆడు ఇంకా పాలు మా అంటలేదు, ఎన్ని మ్యాజిక్లు చెప్తారు, అది రాయి ఇది రాయి అది అంటించి ఆ నాలుగు అది రాయి. వాక్యానులో నువ్వు ఎదగలేనప్పుడు నీకేమి రాయాలి? దేవుడు ఏమి రాస్తున్నాడో తెలుసా? ప్రాణాత్మ మూలుగులను విభాగించు ఖడ్గము వాక్యము. ఈ వాక్యాన్ని చదవకపోతే ప్రాణాత్మ మూలుగుల్లోకి విభాగించుకుంటూ వాక్యం వెళ్ళదు. వాక్యం వెళ్ళాలంటే ప్రార్థన ఉండాలి, ఉపవాసం ఉండాలి, పరిశుద్ధాత్మ సహవాసం ఉండాలి. పరిశుద్ధాత్మ నమ్ముతున్నానని ప్రమాణం కాదు, పొందుకోవటం దేవునికి ఇష్టం. చాలా మంది చెప్తారు, నేను ఎప్పుడో బాప్తిసం తీసుకున్నాను, నేను ఎప్పుడో పరిశుద్ధాత్మ, నేను ఎప్పుడో సంఘంలో చాలా ఎక్స్పీరియన్స్. నీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ నిలబెడితే తెలుస్తుంది, వాక్యాన్ని చదివితే తెలుస్తుంది. నీ ప్రార్థన ఏంటో దేవుడికి తెలుసు. ఈ రాత్రి ప్రియ దేవుని సంగమా, దేవుడు నన్ను తెలియచేస్తున్న మాట, నా ప్రియులారా, ఆయన చెప్పుచున్న మాట, దేవునికి నమస్కారము. ఇదే మాటను బట్టి వందనంబనర్థము అనే ఆ కీర్తన వ్రాయబడింది. ఆఖరిగా ఒక మాటను చెప్పి నేను ముగించేస్తున్నాను, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి. నా ప్రియులారా, విలాపవాక్యములు ఆఖరి అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగెదము మా పూర్వస్థితి. అనగా ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థితిలో చెదరిపోయావో దేవుని వాక్యం అంటుంది, నీవు మమ్మును తిప్పేదేంటో తెలుసా? సముద్రంలో ఉన్న నావ వైపు లేచి దేవుడు ఏం చేశాడు? గాలిని తిప్పాడు, సముద్రపు అలలను తిప్పాడు. లోకములోంచి నిన్ను దేవునిలోనికి తిప్పే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీవు సిద్ధపడితే, నీవు విశ్వాసం ఉంచితే, నీవు నమ్మకము కలిగి ఉంటే, ఈ రాత్రి దేవుడు చెప్పుచున్న మాట. ఎందుకంటే నిన్ను తెప్పగలిగిన దేవుడు, నిన్ను ప్రత్యేక పరచగలిగిన దేవుడు, నీ జీవితాన్ని మరలా పూర్వస్థితిలోనికి నిన్ను నిలవబెట్టే దేవుడు. ఈ రాత్రి నీవు సిద్ధపడితే, నీవు దేవుని ఎదుట నిలబడితే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను సూటిగా చెప్తున్నాను, నీ ప్రార్థన అంగీకరించడానికి ఆయన ఇక్కడ ఉన్నాడు. నీ జీవితం కొరకు ఆయన గుప్పిలు విప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నీ కొరకు గుప్పిలు ఇప్పుతారని? నమ్ముతున్నారా? నమ్మిన వారందరూ లేచి నిలబడదాం. నాకు ఇచ్చిన సమయం, వాయిద్యాలు వాయించేవారు దయతో ఒకసారి ఇక్కడికి రావాలి. ఆర్కెస్ట్రా బిడ్డలు ఒకసారి ఇక్కడికి రావాలని తెలియజేస్తూ ఉన్నాం. అందరం లేచి నిలబడదాం ప్రియులారా.